ఇవాళ టేస్టీ ఆనియన్ రైస్. నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, మీకోసం తీసుకొచ్చానండి. నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, అందులో జీలకర్ర వేసుకున్నాను, మీకు కనిపిస్తుంది కదా, జీలకర్ర వేసుకున్నాను, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. అదంతా బాగా వేగిపోయాక ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ బాగా వేగిపోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసాను. ఇలా మొత్తం అంతా, ఎందుకంటే బాగా వేగిపోయిన ఉల్లిపాయలేనండి, సో వేగాలని అనుకోకర్లేదు. వేగిపోయాకనే నేను మీకు చూపిస్తున్నాను. బట్ నూనె వేసాక ఇవన్నీ వేసేసాను. నూనె వేసాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కారం, పసుపు, పుదీనా ఇవన్నీ వేసేసాక తగినంత రైస్ వేసేసుకోవాలండి. మనకి ఎంత రైస్ ఉందో అంత రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసేసుకుని అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ టేస్టీ ఆనియన్ రైస్ చాలా బాగుంటుంది. ఇంకా మన దగ్గర అన్నం ఉంటుంది కదా, అదంతా మొత్తం అంతా కలిసిపోయేటట్టు వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అయిన ఆనియన్ రైస్. లాస్ట్లో పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలండి. ఎక్కువ పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. వెరైటీగా ఉంటుంది ఆనియన్ రైస్, చాలా టేస్టీగా ఉంటుంది. బాక్స్లో ఇచ్చి పంపించవచ్చు, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. చాలా టేస్టీ అయినది. డూ ట్రై ఇట్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ టేస్టీ, ఎక్సలెంట్, డెలీషియస్ ఆనియన్ రైస్ అండి. బాయ్ అండి. ఇంత టేస్టీగా అవుతుంది. నేను బాయ్ చెప్పేశాను, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇంత టేస్టీగా చేసుకోండి. నేను లవంగం, దాల్చిన చెక్క కూడా, ఇలాచీ కూడా వేసానండి. అది చెప్పడం మరిచానని నేను మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తున్నాను. లవంగం, దాల్చిన చెక్క, ఇలాచీ వేసాక, జీలకర్ర వేసాక మిగతా ప్రాసెస్ అంటే ఇందాక చెప్పేశాను. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీ అయిన డెలీషియస్ ఎక్సలెంట్ ఆనియన్ రైస్ అండి. బాయ్ అండి.